కాకినాడ జిల్లా కోటనందూరు బదర్ విద్యా సంస్థలో సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం నూతన పంటల సువాసనతో రంగురంగుల అలంకరణలతో విద్యార్థుల సందడితో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సంస్థ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలు, జానపద గీతాలు, హరిదాసు పాటలు, గంగిరెద్దుల ఆటలు, భోగిమంటలు వంటి సంప్రదాయాలను విద్యార్థులు ప్రదర్శించారు. చిన్నారులు రూపొందించిన రంగోలీలు, సంక్రాంతి బొమ్మల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చేస్తున్నారు ఇక్కడ సార్ చేతుల మీదుగా భోగిమంట వెలిగించడం జరుగుతుంది. Teachers. సిక్స్త్ టు నైన్త్ టీచర్స్ వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ తిందండి ఒకసారి క్లాస్ టీచర్స్ ఎవరైతే ఈరోజు మదర్ విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తోడ్పడిన సహకరించిన విద్యార్థులకు తల్లిదండ్రులు, అలాగే మా విద్యా సంస్థ యొక్క అధ్యాపకులు, అలాగే మిగతా స్టాఫ్ అందరూ కూడా చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా అనేక కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. మన విద్యా సంస్థల్లో పూర్వం సంక్రాంతి అంటే ఎంత అంగరంగ వైభవంగా ఉండేదో అంత ప్రాచీన అలవాట్లని విడనాడకుండా మన విద్యా సంస్థల్లో బాగా చేయాలని మా పేరెంట్స్ అందరూ కూడా సహకరించాలని, సంక్రాంతిని హ్యాపీగా గడపాలని, అలాగే ప్రాచీన అలవాట్ల ప్రకారంగా సంక్రాంతి 3 రోజులు కూడా కోడి పందాలు, ఇంకా అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆలోచించి, అలాగే మన స్కూల్లో మనకు వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించడానికి కూడా మన జనసేన కార్యకర్తలు కోరడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. హ్యాపీగా ఆడుకొని బాగా ఎంజాయ్ చేయమని కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే అందరూ కూడా ఆనందంగా, సుఖంగా, ఉత్సాహంతో సంక్రాంతి జరుపుకోవాలని మా మదర్ విద్యా సంస్థల తరఫున మన మండల నాయకుల్ని, అలాగే మన మండల ప్రజల్ని, అలాగే మన నియోజకవర్గ ప్రజలందరినీ కూడా, నాయకులను కూడా మరొకసారి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.